ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మనమైతే ఈరోజు విఆర్సీ గ్రౌండ్స్లో ఉన్నాం. బేసిక్గా మనందరం కూడా సైన్స్ పరంగా గ్రహాల గురించి పుస్తకాల్లో చూసి నేర్చుకోవడమే తప్ప ఎప్పుడు కూడా టెలిస్కోప్లో చూసి నేర్చుకుంది ఏమీ లేదనమాట ఇప్పటి వరకు. సో టెలిస్కోప్ పుట్టి 400 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటిదాకా ఎవరు అంత మక్కువ చూపించలేదనమాట. మనకున్న 9 గ్రహాల్లో ఇప్పుడు 6 గ్రహాల్లో, అంటే ఇది నైట్ టైం కాబట్టి 6 గ్రహాల్లో 4 గ్రహాలు అనేది మనకి విజిబుల్ ఉందన్నమాట. మార్నింగ్ అనేది 3 గ్రహాలు విజిబుల్ ఉంటుంది. సో అట్ ప్రెజెంట్ మనకి విఆర్సీలో సుబ్రహ్మణ్యం గారు టెలిస్కోప్లో నుంచి గ్రహాలని చూసే ఒక అద్భుతమైన అవకాశం అనేది తీసుకొచ్చారు ఇక్కడ. సో అందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మనం కూడా చూద్దాం రండి. సో మనతో పాటు సైన్స్ టీచర్ జిలానీ భాష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్, జిలానీ భాష గారు. ఓకే, సో ఒక సైన్స్ టీచర్గా మీకు పైన అసలు ఆకాశంలో ఏం జరుగుతుంది అనేది ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. సో ఈరోజు జూపిటర్ చూసాము, ఇవన్నీ అంటే ప్లానెట్స్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ ఇప్పుడు మనం పుస్తకాల్లో చదువుంటాం, సౌర కుటుంబం అంటే సోలార్ సిస్టమ్ అంటాం. అంటే సూర్యుని చుట్టూ అనే గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. దీన్నే మనం పుస్తకాల్లో మాత్రమే చదివేటువంటి అంశాలు యాక్చువల్గా అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈవెన్ దో సైన్స్ టీచర్ అయినప్పటికీ కూడా అలాంటి ఎక్స్పోజర్ మనకు లేకుండానే గడిచిపోయింది. కానీ ఇప్పుడు నిజంగా కూడా ఒక అవకాశం పిల్లలకు సైన్స్ని సైంటిఫిక్గా అంటే మీన్స్ ఎక్స్పెరిమెంటల్గా నేర్చుకోవడం అనేటువంటిది చాలా కీలకమైన అంశం. అది మిస్ అవుతూ ఉంది మనకు. ఇలా చూడడం ద్వారా ఏంటంటే మనం చూస్తున్న ప్రతి అంశము ఎంతో కాలంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఎంతోమంది వ్యక్తులు దాన్ని స్టడీ చేసి కనుక్కున్న విషయం అనేటువంటిది స్టూడెంట్ ఒకసారి రూఢీ చేసుకుంటాడు, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేటువంటిది. కాబట్టి సైన్స్ అనేది ఏదో కేవలం పుస్తకాల్లో ఒక తెలుగు పద్యం చదివినట్టు అనేది కాకుండా ఈ భౌతిక ప్రపంచం ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి సైన్స్ని చేసి చూడడం లేదా అంటే ఒక ప్రయోగం ద్వారా అర్థం చేసుకోవడం అనేటువంటిది జరగాలి. అలా జరిగే క్రమంలో టెలిస్కోప్ అనేది 1609లో గెలీలియో కనుక్కున్నారు. కానీ ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద ఐఐటీల్లో చదువుకున్నటువంటి మన స్టూడెంట్స్ కూడా మూన్స్ని నేరుగా టెలిస్కోప్ నుంచి చూసేటువంటి పరిస్థితులు తక్కువనే చెప్పాలి. కాబట్టి ఇలాంటి ఒక అవకాశం కలగడం అనేటువంటిది లేదా ఒక టెలిస్కోప్ ద్వారా ప్లానెట్స్ని వాటిని చూడడము, స్టార్స్ ఏంటి ప్లానెట్స్ ఏంటి ఈ డిఫరెన్షియేషన్ తెలుసుకోవడం అనేది నిజంగా కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్గా అనిపించింది మేడం. సో మనతో పాటు బలరాం నాయుడు గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. ఈరోజు ప్రతి కార్యక్రమంలో మిమ్మల్ని చూస్తూ ఉంటాము. ఈరోజు విఆర్సీలో ఈ కార్యక్రమంలో కూడా మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు గ్రహాలు అనేది మనం ఏదో బుక్లో చదువుకోవడమో ఏదో అంటే ఆర్టిఫిషియల్గా చూడడమో తప్పనిచ్చి ఎప్పుడు మనం డైరెక్ట్గా చూసింది లేదు. అలాంటిది ఈరోజు టెలిస్కోప్లో మనం గ్రహాలను చూస్తున్నాము. మీరు ఏ గ్రహాలు చూసారు, ఎలా అనిపించింది? టెలిస్కోప్ తీసుకొచ్చి అంత పెద్ద టెలిస్కోప్ కూడా చూడలేదు ఎప్పుడు. దాని ద్వారా నక్షత్రాలని, శని గ్రహాన్ని చూపించారు మొదట. తర్వాత మరలా ఇంకొక చందమామని 4 గ్రహాలని కూడా ఇంకొక చోట ప్లేస్ మార్చి చూపించడం జరిగింది. అలా చూడటం చాలా నాకు ఆనందం వేసింది. ఇంత పెద్ద టెలిస్కోప్ను కూడా చూడటం ఇదే. స్కూల్ పిల్లలు మెయిన్గా చూసి దీని గురించి తెలుసుకోవాలి. మనకి పైన చూస్తే ఇప్పుడు ఏమీ నక్షత్రాలు ఏమీ కనపడలేదు, దాని ద్వారా మనం తెలుసుకోగలిగాము. మంచి సైన్స్ విధానంగా ఎంత ముందుకు పోతున్నాం అనేది స్కూల్ విద్యార్థులు బాగా దీన్ని ఉపయోగించుకొని తెలుసుకోవాలా. ఈ అన్ని గ్రహాలు ఏముండయి, పైన శని గ్రహాలు ఏముండయి, నక్షత్రాలు ఏముండయి, సూర్యగ్రహాలు ఏముండయి, చంద్రగ్రహాలు ఏముండయి, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. సైన్స్ ముందు ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది.
మనతో పాటు చలంచర్ల భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాయండి. సో గ్రహాలను ఈ రోజు టెలిస్కోప్ లో నుంచి చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? అది గొప్ప అనుభూతేనండి ఇది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మా కాలేజీలో చదివినప్పటి నుంచి నాకు ఆస్ట్రానమీ అంటే ఇష్టం. నేను ఇంటర్వ్యూ పోయినప్పుడు కూడా నాకు ఆస్ట్రానమీలో ప్రశ్నలు అడిగినారు, వాటికి సమాధానం కూడా చెప్పినాను. సూర్యుడి దగ్గర నుంచి మనకి కాంతి ఎంతసేపట్లో వస్తుందంటే 9 నిమిషాలు అని చెప్పినాను. అట్లాగే ధ్రువ నక్షత్రం పోల్ స్టార్ని ఎలా గుర్తిస్తాము అని అంటే మన గ్రేట్ బేర్ అని సప్తఋషుల మండలం ఉంటుంది. ఆ సప్తఋషి మండలం నుంచి ఒక స్ట్రైట్ లైన్ గీస్తే అది ధ్రువ నక్షత్రం దగ్గరికి వస్తుంది అని చెప్పి ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఇప్పుడు సుబ్రహ్మణ్యం చాలా రోజుల నుంచి పరిచయం నాకు. ఆయన సైంటిఫిక్గా అన్ని విషయాలు విలువగా చూపిస్తుంటారు. అద్భుతంగా ఉంటుందండి. నా అమెరికాలో విమానానికి పోయేటప్పుడు, విమానాలు ప్రయాణం చేసేటప్పుడు కూడా అసలు విమానం అంటే ఏదో దూరంగా పోతుంది కదా భూమికి, మళ్ళీ మనం పోయేది మనం ఒక దగ్గర పైన నిలబడితే భూమి పోతుంది కదా అడగానే అనేటువంటి అనుభూతి వస్తుంది. కానీ ఒక అంతరిక్షంలో జరిగే సంగతులన్నీ మాత్రం ఒక మహా అద్భుతం. దాన్ని తెలియజెప్పినటువంటి మన సైంటిస్టులు అందరూ అభినందనీయులు. వాళ్ళకి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఇంకా మన అనుభవాలన్నీ చూస్తుంటాం ఇక్కడ. సో మనతో పాటు డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ చెముడుగుంట క్యూరేటర్ గారు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సో నిజంగా అంటే విఆర్సీ గ్రౌండ్స్లో ఈరోజు మీరు టెలిస్కోప్ పెట్టి పైన గ్రహాలన్నీ చూపించడం అందరికీ చాలా అంటే ఒక కొత్త అనుభూతి అనమాట అందరికీ కూడా. ఎందుకంటే టెలిస్కోప్లో అంటే బుక్స్ చూసి చదువుకోవడమే తప్పనిచ్చి టెలిస్కోప్లో ఇలా ఉంటుందా, జూపిటర్ అంటే ఇట్లా ఉంటుందా, సో ఇలా రకరకాలుగా ఎవరికి అంత తెలియదు అనమాట. సో ఈరోజు నిజంగా మీరు ఒక మంచి పని చేస్తున్నారు. సో మీరు చెప్పండి సార్, అసలు ఆకాశాన్ని అసలు ఎందుకు చూడాలి, దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మామూలుగా ఏంటంటే ఆకాశం అనేది ఒక అద్భుతం. అది ఈ టీవీలు ఈ ఎలక్ట్రిసిటీ లేనప్పుడు అది ఒక చెత్త స్క్రీన్ అనమాట మనిషికి నైట్.
సో ఆ టైంలో మనిషి ఆరు బయటకు వచ్చి ఆకాశం వైపు చూసినప్పుడు కొన్ని బ్లింక్ అవుతా ఉన్నాయి. ఆ బ్లింక్ అయినప్పుడు కొన్ని కలర్స్లో రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో కనిపించాయి. అందులో కొన్ని ఏంటంటే బ్లింక్ కాకుండా అవి ముందుకి వెనక్కి తూగుతూ నడిచాయి అన్నమాట. సో ఇవేంటి బ్లింక్ ఎందుకు కావడం లేదని చెప్పి అబ్జర్వ్ చేస్తే వాటిని గ్రహాలుగా గుర్తించారు. సరే, ఈ గ్రహాలు ఏంటంటే అప్పుడు చాలా సిద్ధాంతాలు ఉన్నాయన్నమాట. భూమి చుట్టూ అన్ని తిరుగుతున్నాయని, లేదు రకరకాల బిలీఫ్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఉన్నాయి. మనం వారానికి 7 రోజులు అంటాం కదా, ఎందుకు 7 రోజులు? ఆదివారం, సోమవారం అంటాం. ఎందుకని అంటే ఇక్కడ ఏంటంటే సంతలు ఉండేవి అనమాట. అప్పుడు సంతలు ఉంటే 15 రోజులకి 8 రోజులకి అట్టు ఉండేది. అప్పటికి 5 ప్లానెట్స్ కలతో చూసేవాళ్ళు అనమాట. మిగతా 2 కూడా శని అంటే మిగతా అంటే 2 అంటే సూర్యుడిని, చంద్రుడిని కూడా గ్రహాలు అనేవాళ్ళు అప్పుడు. అంటే సూర్యుడు, చంద్రుడు, గురుగ్రహం, ఇవి 5 ప్లానెట్స్. 5 అంటే ఏంటి? మెర్క్యూరీ అంటే బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఇవి శాటర్న్, శని, ఇవన్నీ 5 మొత్తం కలిపి వాళ్ళు ఒక వారంగా తయారు చేశారు. సో దాంట్లో ఏం శాస్త్రీయత లేదు. బట్ కాకపోతే మనుషులు అందరూ సామాన్యమైన మనిషి కూడా తన లైఫ్ సైకిల్లో పనుల కోసం అవి చేశారు. సో నేనైతే ఈ టెలిస్కోప్, ఈ రూరల్ చిల్డ్రన్స్ రీసెర్చ్ సెంటర్, డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ నుంచి విలేజ్ లెవెల్లోకి వెళ్ళి చూపిస్తూ ఉంటాం మామూలుగా విలేజ్ చిల్డ్రన్కి. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ బుక్స్, ఆ టెలిస్కోప్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ టైంలో ఉండాలి పిల్లలకి. సార్, అంటే మీరు అన్నారు ఇందాక కూడా 400 సంవత్సరాలు అయింది టెలిస్కోప్ కనిపెట్టి, కానీ ఎవరు కూడా అంత చూసింది లేదు అని దేనివల్ల అంటారు? అది మనకు అంత పెద్ద ఎక్స్ప్లోర్ అవ్వలేదు, ఎందుకంటే నైట్ టైం అది. ప్లస్ దాని మీద అంటే పరిశోధనలు బాగా జరుగుతున్నాయి. మనం టీవీలకి ఎక్స్టాబ్లిష్ అవ్వడం తప్పితే మనం ఇలాంటి ఆపరేచర్స్ని తీసుకొని అది ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ వర్క్ అనమాట. కాబట్టి ఇవి పరిచయం చేయడం అనేది ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే మూన్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్, ప్లానెట్స్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ అనేది మీరు చూశారు. అందులో చాలా ఫినామినాస్ ఉన్నాయన్నమాట. స్పీడ్ ఆఫ్ లైట్ ఎట్లా కనుక్కున్నారు, 4 ప్లానెట్స్ కనిపిస్తాయి, సాటర్న్ రింగ్స్ కనిపిస్తాయి. ఇవి మన కన్ను తీసుకునే ఇమేజ్ కెమెరా కూడా క్యాప్చర్ చేయలేదు. మీరు చూసే ఇమేజ్ కెమెరా క్యాప్చర్ చేయలేదు. అది మెగాపిక్సెల్ కన్ను అనేది. ఈ కన్ను చూసినప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నదో అందులో అవి మూమెంట్లో ఉంటాయి. మీరు చూసారు లేదో, స్పీడ్గా ఉంటాయి. ఆ ఎర్త్ రొటేషన్ అనమాట అది. సో ఎర్త్ రొటేట్ అవుతుందనే ఫీలింగ్ కూడా దాంట్లో కలుగుతుంది. సో ఇంకొకటి దాని చుట్టూ ఉండే మూన్స్, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అవి ఏంటంటే పిల్లలకి ఇలా చూడాలి, ఇలా చేయాలి అంటే ఎవరి మైండ్లో ఏముందో తెలియదు. వాళ్ళు చూసినప్పుడు రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్ కొత్తగా ఎవరు ప్రపంచంలో ఆలోచించిన క్వశ్చన్ అబ్బాయికి వచ్చిందనుకో, దానికి ఆన్సర్ చేశారంటే ద గెట్ నోబెల్ ప్రైజ్. గ్రేట్ సార్, ఎందుకనంటే మీరు అన్నట్టు నిజంగా పిల్లలకి కూడా ఇది ఒక మంచి అవకాశం తెలుసుకోవడానికి.
మీరు అన్నట్టు 400 ఏళ్ళ క్రితం నుంచి టెలిస్కోప్ ఉన్నా కూడా ఎవరు కూడా అంత దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ ఇప్పుడు అందరు కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు తెలుసుకోవాలి. లేరు, టౌన్ చదువుకున్న 1% కూడా లేరు. సో మేము ఇప్పుడు వరకు 25,000 మందికి మూన్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ చేసాం, మూన్ మ్యాపింగ్ అని అన్ని. సో ఇప్పుడు ప్లానెట్స్ కూడా చూపిస్తున్నాం. ఇంకా నెక్స్ట్ మంత్ గెలాక్సీస్ అన్నీ చూపిస్తాం. గెలాక్సీస్ కాన్స్టలేషన్స్ అన్నీ చూడొచ్చు. సో ఇదేంటంటే శాస్త్రీయ దృక్పథాన్ని పిల్లల్లో ఏర్పడడం, అంటే క్యూరియాసిటీని డెవలప్ చేయడం లాంటిది. సో మీకు యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఇక్కడే కాదు పల్లెల్లోకి వెళ్ళాలి, అంతా కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సో వ్యూస్ చూసారు కదా, క్యూరేటర్ సుబ్రహ్మణ్యం గారు నిజంగా అంటే పట్టణాలకి పల్లెలకి వెళ్ళి అందరికి కూడా సైన్స్ అంటే ఏంటి అని తెలియజేయడానికి ఆస్ట్రో టూరిజం అనే వెహికల్ కూడా రెడీ చేసుకొని, సో ఆ టెలిస్కోప్ అనేది ప్రతి ఊర్లో కూడా ఏర్పాటు చేసి అందరికీ కూడా ఆ గ్రహాలు అనేది ప్లానెట్స్ విజిబుల్ అయ్యేలాగా చూపిస్తున్నారనమాట. ఒక మంచి ఐడియా, ఎందుకంటే సైన్స్ అనేది మనకి ఎంతో నేర్పిస్తుంది. మన జీవితంలో మనం తెలుసుకోవాలంటే చాలా సబ్జెక్ట్ ఉంటుంది సైన్స్లో. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి అవకాశం ఇది అందరు కూడా తప్పకుండా మీకు ఎక్కడైతే అవైలబుల్ ఉంటాయో అంతా కూడా వెళ్ళి ఈ టెలిస్కోప్ అంటే పుట్టి 400 సంవత్సరాలు అయినా కూడా ఎవరు అంత మక్కువ చూపిలేదు. సో ఇప్పుడు ఇది ఎలివేట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా పైన ఏం జరుగుతుంది, అసలు ఆకాశంలో గ్రహాలు ఏంటి, అసలు మనం సైన్స్ని ఎందుకు నమ్మాలి ఏంటి అనేది మొత్తం తెలుసుకోండి. ఓకే, సో ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.